తెలంగాణ పార్టీకి ఎన్నికైన అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవరెడ్డి గారు, మా సహచరుడు లక్ష్మీపతి గారు, తెలంగాణ సాయుధ పోరాటం చిరకాల పరిచయుడు శ్రీధర్ రెడ్డి గారు, ప్రొఫెసర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మన తెలంగాణ పార్టీ మొదటి సదస్సు హాజరైన సోదరుల మహిళలు ఈనాడు ప్రధానంగా మన నిజంగా తెలంగాణ గురించి 69-70లో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చి దాన్ని మధ్యంతరంగా చల్లారి ఆ ఉద్యమాన్ని వదులుకొని గవర్నర్గా వెళ్ళిపోయినటువంటి కీర్తి మైరికన్నారెడ్డి గారు ఆ రోజే వందలాది మంది విద్యార్థులు అమరులైనారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 మందిని పాల్గొన్నాయి. మన ఈ మధ్యన పంతంగిలో ఒక డిగ్రీ చదువుతున్న ఎస్సీ విద్యార్థి లేఖ రాసి, ఆయన తండ్రి టీచర్, లేఖ రాసి పెట్టి తండ్రిని స్కూల్లో దించి నేను ఇంటికి పోయి అన్నం తిని కాలేజీకి పోతానని చెప్పి చౌటుకుల కాలేజీ తెలంగాణ గురించి లేఖ రాసి గ్యాస్ మీద పోసుకొని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్లెల తమ్ములందరినీ బయటికి పంపి పనిచేసి సరే ఆ ఘోష, ఆ కుటుంబం యొక్క విషాద గాథను మా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ మునుగోడు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, నేను చాలామంది హాజరై ఆ బహిరంగ సభలో అంత్యక్రియల వరకు పాల్గొని ఈ విద్యార్థి యొక్క ఉద్దేశం తెలంగాణ ప్రజల అభివృద్ధి చేయకుండా అట్టడుగున దొక్కుతున్నటువంటి రాష్ట్ర కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు నిరసనగా ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి 1000 నోట్ల జోహార్లు అర్పిస్తున్నాను. అందువరకు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధానాన్ని ఖండించాలని అక్కడ పిలుపునివ్వడం జరిగింది. చౌటుప్పూర్లో, పంతంగిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంలో విశాలాంధ్రలో ప్రజారాజ్యమని భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలి, హైదరాబాద్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రజలు గోల్కొండ సామ్రాజ్యాన్ని విభజించేవారు. ఈ తెలంగాణ వాళ్ళే కొందరు మద్రాసు రాష్ట్రంలో ఉన్నారు. అందుకొరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే బాగా అభివృద్ధి చెందుతామని తెలంగాణ సాయుధ పోరాటంలో విశాలాంధ్రలో ప్రజారాజ్యం కావాలన్నారు. 5000 మంది రక్తతర్పణ చేశారు. జాగీర్దారు, జమీందారి భూస్వామ్య దౌర్జన్య కాండకు వ్యతిరేకంగా పోరాడి ఒక వ్యవసాయ కార్మికుడు రాసిన పాట చుట్టుముట్టు సూర్యపేట, నట్ట నడుమ నల్లగొండ, తర్వాత గోల్కొండ కిలా కింద నీ గోరిగర్తం నైజాం సర్కారుడు సుద్దాల హనుమంతు మొట్టమొదటి పాట. నిజాములో 10 బదా ఎర్రనిగా ఎగరేస్తాం, సాగనివం జాగీరు మత్స్యదారి విధానం, సర్వం ప్రజలకు పంచిస్తాం, సాగనివం భూస్వాముల ఆటలని ఆయన మొట్టమొదటి ఆంధ్ర మాసం పాట. ఇది ఉవ్వెత్తున సాగిన ఉద్యమం. తెలంగాణ వెనుకబడ్డది, చదువుకున్నవారు లేరు అన్నాడు గ్రామాల్లో. ఇక చరిత్రకు పోతే చాలా కథ. జాగీర్దారుల పడేపడి వాళ్ళ ముందు నెత్తిరువారు తీసి నగలు పెట్టుకోడు, పండపుల తీసి పారేసుడు, చెప్పులు చేత పట్టుకోడు, తల వంచి వాళ్ళ గడి ముందు నిలిచిపోవుడు, 6 గంటలకే తీడి సలాం చేసుడు, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఆ వ్యవస్థ పోయింది. ఏ వ్యవస్థనైతే కోరుకున్నామో మనం
ఈనాడు తెలంగాణలో ఆ వ్యవస్థ అమల్లోకి రాలేదు. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇది మనము 1956లో భాషా పరీక్ష రాష్ట్రాన్ని ఒప్పుకున్నాం. కానీ తెలంగాణలో విద్యారంగంలో, ప్రయాణ మార్గాల రోడ్లలో, భవనాలలో, ఇరిగేషన్లో, నీటిపారుదలలో అన్నింటిలో వెనుకబడి ఉన్నాం. కాబట్టి